13వ డివిజన్ కార్యాలయంలో కార్పొరేటర్ మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగ అధ్యక్షులు ఊటకూరు నాగార్జున ఆధ్వర్యంలో భోగి సంబరాలు జరిగాయి. ఎమ్మెల్సీ మరియు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. భోగి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సంక్రాంతి పొంగలిలా సుఖ సంతోషాలు పొంగి పొర్లాలని ఆకాంక్షించారు. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. స్వామి ఎవరు వద్దు మాకు ఎవరు మనం మాకు ఎవరు ఎందుకు ఏ చేయడానికి ఏ వద్దు ఏమొద్దయ్యా నువ్వే కావాలా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి 13వ డివిజన్ లో భోగి పండుగ జరుపుకోవడం కానీ, అలానే యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు 13వ డివిజన్ కార్పొరేటర్ నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఈ రోజు భోగి మంటలు కార్యక్రమం నిర్వహించడం. అందరికీ తెలిసిన విషయమే. భోగి మంటలు అనగానే మనకంతా కూడా గుర్తొచ్చేది పనికిరాని వస్తువులు కానీ, ఇంట్లో అడ్డంగా ఉండేటివి కానీ, వీటన్నిటిని కూడా తీసుకొచ్చి భోగి మంటలు వేసే పరిస్థితి అన్ని దగ్గరలో కూడా జరుగుతుంది. మరి అందరికీ తెలుసు, 2 సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మోసపు హామీలు ఇవ్వడం అన్నిటిని కూడా చూసాం. స్థానికంగా ఉన్నటువంటి నారాయణ గారు కూడా ఒక స్పెషల్ మేనిఫెస్టో ఇచ్చినారు. దోమలు లేని నెల్లూరు నగరాన్ని నేను సృష్టిస్తానని చెప్పి, అదేవిధంగా వచ్చినటువంటి 2 నెలల్లోనే యూజీడీ కానీ, వాటర్ స్కీమ్స్ కానీ వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తాను, నెల్లూరుని స్మార్ట్ సిటీ చేస్తాను, నెల్లూరు రూపురేఖలే మార్చేస్తాను, నెల్లూరుకు ఔటర్ రింగ్ రోడ్ తీసుకొని వస్తాను, ఇలాంటి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం. ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి కాంట్రాక్టుల ద్వారా మోసపూరితమైనటువంటి పనులని సృష్టించి వారందరికీ కూడా దోచిపెట్టే కార్యక్రమం తప్ప ఈరోజు ఎక్కడా కూడా నెల్లూరు నగర ప్రజలకి ఒక మంచి పని జరిగినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో అని కానీ వాటన్నింటినీ కూడా ఈరోజు ఏదైతే మనం ముందుగా మనకి ఇచ్చున్నారో ఒక బాండ్లు కూడా ఇచ్చున్నారు, వాటన్నింటినీ కూడా ఈ రోజు భోగి మంటలు వేసి తగలబెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహావేశాలని వైఎస్ఆర్సీపీ వారి తరఫున ఈ రోజు భోగి మంటల్లో ఈ కార్యక్రమం వాటన్నిటిని వేయడం కూడా జరిగింది. తప్పకుండా ఇప్పటికన్నా కూడా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలా, వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని వారి కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడు కూడా మనకి చరిత్రలో కూడా చూస్తే ఒక రావణాసురుడిని చూసిన తర్వాత రాముడి యొక్క గొప్పతనం తెలుస్తుంది. అలానే దుర్యోధను చూసిన తర్వాత ధర్మరాజు గాని, అర్జునుడు గాని వారి యొక్క గొప్పతనం తెలుస్తుంది. అలానే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజు 2024 తర్వాత చూస్తా ఉన్న తర్వాతనే ఈ రోజు ఆ రోజు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ అక్కడ జరిగినటువంటి దాన్ని కంపేర్ చేసుకొని అసలు చంద్రబాబు నాయుడు గారిని లెక్కలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం మోసపోయినామనే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ఇప్పుడు తెలుస్తా ఉంది అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి, ఆయన చెప్పినట్టుగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు అనే విషయాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ రోజు మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, ఎప్పుడు మనము భోగి సంక్రాంతి వీటన్నిటిని కూడా సుఖ సంతోషాలతో జరుపుకుంటామని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. జిల్లా ప్రజలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి మంటల వెలుగులన్నీ కూడా ప్రతి ఒక్కరి మీద వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని, సంక్రాంతి పొంగళ్ళు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలతో
వాళ్ళందరూ కూడా మేనిఫెస్టోలో రకరకాల హామీలు, బూటకపు హామీలతో పాటు అన్ని విధాల మోసం చేయడానికి, మరి ముఖ్యంగా విద్యార్థులని, యువకులని లక్ష్యంగా చేసుకుని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. ఇలా ఉద్యోగచ్చు వారసత్వ రీత్యా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరిసారి ముఖ్యమంత్రి అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. కనీసం ఆయన అనుభవాన్ని, ఆయన రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సంక్రాంతి ద్వారా అయినా సరే, ఈ పండుగ ద్వారా అయినా సరే దేవుడు ఆయనకి మంచి బుద్ధిని ప్రసాదించి ఈ పండుగ ద్వారా కనీసం ఆయన అనుభవాన్ని ప్రజలకు ఎంతో కొంత మేలు చేసే విధంగా పరిపాలన అందించాలని తెలియజేసుకుంటూ